హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై డాన్స్ ఛానల్. అయితే ఇవాళ నేను ఈసారి ఇంకో డ్రెస్ 3 డ్రెస్సెస్ మీద ఒకే రోజు రీల్ చేద్దామని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. చాలా రోజుల నుంచి అమ్మమ్మ పిలుస్తుంది, రా చూడాలి చూడాలి అని అంటే సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. మా కెమెరామ్యాన్ ఇవాళ చరణ్. హాయ్ చెప్పు చరణ్. చరణ్కి పట్టుకొని వచ్చినాం మేము ఎక్కడ ఉంటే. అయితే ఇంకా ఎక్కువగా అయితే ఊర్లో చరణే తీస్తాడు వీడియోస్, నాకు మంచిగా తీస్తాడు. ఏం చదువుతుంది చెప్పు, ఇంట్రొడక్షన్ చెప్పురా. ఫస్ట్ ఇయర్. ఏం ఫస్ట్ ఇయర్ చెప్పు. ఈటీ ఫస్ట్ ఇయర్. చరణ్కి మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, కానీ కాల్ చేయకండి ప్లీజ్, పాపం వాడి స్టడీ డిస్టర్బ్ అవుతుంది. చాలామంది కాల్ చేస్తున్నారంట, నా కోసం కూడా కాల్ చేస్తున్నారు. ఆడి ఊర్లో ఉంటాడు, నేను సిటీలో ఉంటా, కొంచెం డిస్టర్బ్ చేయకండి. అండ్ ఇంకా సరే, మీకు మీ ఛానల్కి కొలాబ్ చేయాలి అనుకుంటే నేను చేస్తా. డ్యాన్స్ ఛానల్కి ఇదేంటి బిజినెస్ అది అని మళ్ళీ మీరు అనుకోవచ్చు. ఇది నేను కమిషన్ ఎంత అనేసి అడుగుతున్నారు. నా కమిషన్ ఏం లేదు, మీకు కూడా ఫ్రీగా నేను ప్రమోట్ చేస్తా, ఏమనుకోకండి. అయితే ఇప్పుడు మనము రీల్ చేసేద్దాం. కొంచెం మబ్బుగా ఉంది, మేము వర్షం దాటుకొని ఎంతో ప్రళయం సునామీ అని దాటుకొని వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. మబ్బులు ఉన్నాయి, కొంచెం మబ్బులు ఉన్నాయి. ఆ మబ్బులన్నీ దాటుకొని బయటికి వచ్చినాం. ఇప్పుడు కొంచెం తొందరగా ఫాస్ట్గా రీల్స్ అయితే చేసేద్దాం. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ఏంటంటే ఎల్లిపాయల సాంగ్, ఎల్లిపాయ జడ. ఈ కార్ ఓకేనా? ఓకే. బ్యాక్గ్రౌండ్ 1 2 నువ్వేరా? పోయింది. ఆగా పోతుంది, పోయింది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్రాక్టీస్ చేసేది ఉంది అంతే. ఓకేనా? చూద్దాం. నెక్స్ట్ ఇంకో ఫోక్ సాంగ్. ఆ ఫోక్ ఇది ఫస్ట్ది అయితే 4 to 5 టేక్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ రాజు బిందేలు రమణి తందా నానుంది ఏదో, ఆ ఫోక్ సాంగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే డ్రెస్. ఇది ఎన్ని టేక్స్ ఎట్లా చూద్దాం. పేజ్ నుండి స్టాక్అవుట్ అవ్వకముందే ఇంకా లేట్ చేయకుండా పేజ్ని ట్యాగ్ చేసిన. ఎందుకు ఇంత ఆయాసం వస్తుందంటే ఇప్పుడే డాన్స్ చేసిన కాబట్టి ఆయాసం వస్తుంది. కాకపోతే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది సెకండ్ డ్రెస్. ఫస్ట్ డ్రెస్ అయిపోయింది, సెకండ్ డ్రెస్. ఇక పటపట డ్యాన్సులు చేసేసేయాలి. ఈ డ్రెస్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానో డీటెయిల్స్ ఇస్తా. ఆ శారీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నానో చెప్తా. అంటే సడన్గా గుర్తురాదు, చాలా పేజెస్ నుంచి పంపిస్తారు కదా, అందుకే నాకు పేజ్ నేమ్ గుర్తురాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ డ్రెస్ గురించి డీటెయిల్స్ చెప్తున్నా. ఇది నేను శ్రీ డిజైన్ కలెక్షన్ అనే ఇన్స్టా పేజ్ నుండి కస్టమైజ్ చేయించుకున్న డ్రెస్. ఇది అనార్కలి డ్రెస్. గేరా అయితే ఫుల్ ఎంత మంచిగా వచ్చిందంటే, అండ్ దుపట్టా చాలా బాగుంది, సాఫ్ట్గా వచ్చింది. ఈ పేజ్ వాళ్ళ దగ్గర మీకు ఎట్లా డిజైన్ కావాలి అంటే అట్లా కస్టమైజ్ చేయించుకోవచ్చు. వర్షాకాలం వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పెరట్లో నిజంగా ఎంత గ్రీనరీగా అనిపిస్తుంది అంటే, వీళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నారు దొంగలు. అయితే ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే నాకు తెలియకుండా గోరింటాకు పెట్టుకుందాం అనేసి అనుకున్నారు. ఇంక ఇక్కడ నేను ప్రాక్టీస్ చేస్తున్నా నాకు రాని సాంగ్స్. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటా, కానీ నేను సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా నేను ఏ డ్యాన్స్ కానీ సాంగ్ కానీ ప్రాక్టీస్ చేయలేదు. చాలు వచ్చిందా మళ్ళీ అలా ఫస్ట్ ఊరుకుంటూ వస్తాను. అంతే చెప్పు. ఇట్లా తీసి వావ్
బటర్ఫ్లై నుంచి వీడియో తీస్తున్నామా. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాం అంతే. అరే మళ్ళీ పోయింది, ముందు ముందు పోయిందా, వచ్చిందా? ఓకేరా, సక్సెస్ఫుల్లీ 6 రీల్స్కి డాన్స్ చేసినాం. జరత నేనే అయితే. టైం ఎంత అయింది అంటే ఒక 1 అవర్లో వేసినామా, ఒక 1 అవర్ 1.5 అవర్లో వేసేసినాం. ఇప్పుడు ఫైనల్గా నా వీడియో ఇట్లా అంటే డాన్స్ అయితే సింగిల్ టేక్ 2 టేక్స్ 3 టేక్స్లో వేసేస్తా, కానీ కొంచెం వేరే వేరే క్లిప్స్ అయితే కొంచెం టైం పడుతుంది, అట్లేం లేదు. అయితే ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నా. ఇది నేను ఎవరి దగ్గర కస్టమైజ్ చేపియాలి, ఎవరి దగ్గర తీసుకోలేదు, ప్రమోషన్ కాదు ఇది. లింక్ చాలామంది అడుగుతున్నారు, కానీ లింక్ నేను ఎట్లా ఇవ్వాలో నాకు అర్థం కావట్లే. లింక్ కాకుండా నేను అక్కడ ఇచ్చేస్తున్నా కదా, అది ఫోటో తీసుకొని మీరు పెట్టుకున్నా ఏం కాదు, లేకపోతే ఆ ఫోటో అక్కడ మీషోలో పెడితే వచ్చేస్తుంది కదా కెమెరాలో వస్తుంది. అది కొంచెం ప్రైస్ నేను తీసుకునేవి ఒక 500 అబవ్ ఉంటాయి అంతే. అంటే మరీ అంత చీప్ అండ్ బెస్ట్ అట్లా ఏం లేదు. ఇల్లున్నాయే మింత్రాలో ఉంటున్నాయి. ఇది మింత్రా కాదు, మీషోనే నేను తీసుకుంది. ఇది బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కూడా కావాలి అనుకుంటే నేను ఇచ్చేస్తాను డీటెయిల్స్ అన్నీ, ఇవాళ చేసినాయన్నీ. అండ్ అమ్మకుట్టికి మీరు హాయ్ చెప్పలేదు కదా. అమ్మకుట్టి దారా 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 చూస్తే ట్రైనింగ్ ఇవ్వకపోతే మా అమ్మకుట్టి పర్ఫెక్ట్ అసలు. ఓలు 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 ఊసి తింపుకొని ఉంది అమ్మకుట్టి, కానీ క్లీన్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయింది. సరేనా, బాయ్, మంచిగా తిను. బాయ్ మీకు కూడా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటివరకు బాయ్.